ప్రియులారా, చెడిన సమాజాన్ని దేవుడు సహిస్తున్నాడు ఎందుకు అనే దేవుని కోణం నుండి ఆలోచిస్తున్న ఈ ఆలోచనాత్మకమైన సభలలో ఈరోజు ప్రస్తుత మానవుల పరిస్థితులను, వారి యొక్క స్వభావాలను మనం ఆలోచించగలిగితే ఏ విధముగా వారు దేవునికి ప్రతికూలముగా ఉన్నారు అన్న విషయాన్ని మనం సులువుగా గ్రహించవచ్చు. దేవుడు మనందరినీ తన ఎదుట పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, నీతిమంతులముగా తన ఎదుట నిలవాలని ఆయన కోరుకున్నాడు. ఇది ఆయన సంకల్పం. తాను కన్న తన పిల్లలు ఉన్నతంగా తన కళ్ళెదుట ఎదగాలని కోరుకున్నాడు. అందుకు అందరినీ యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ వారి ఎదుగుదల ఎలా మారింది అంటే, అపవాది పవిత్రమైన ఈ ప్రపంచాన్ని కలుషితం చేసింది. అంటే చెడుతనంతో నింపేసింది, కలుషితమైపోయింది మొత్తం అంతా. ఈ కలుషిత ప్రపంచంలో జన్మిస్తున్న పసిపిల్లలు కూడా దాని బారిన పడి అపవాది యొక్క గుణములను చిన్ననాటి నుంచే నేర్చుకుని చెడుతనమును వారు అభ్యాసమును చేసుకొని ఇక ఎదిగే కాలానికి వచ్చేసరికి వాళ్ళు ఎలా మారిపోయారు అంటే, పూర్తిగా దేవునికి వ్యతిరేకులుగా వాళ్ళు మారిపోయారు. అందుకు దేవుడు సమాజాన్ని చూసినప్పుడు తన మనస్సులో నొచ్చుకునే పరిస్థితి ఆయనకి ఏర్పడింది. సొదొమ గొమొర్రా పరిస్థితిని మనం దృష్టిస్తే, అప్పటికే ఆ పట్టణాలపైన దేవుని ఉగ్రత, కోపముతో మండిపోతున్నాడు ఆయన. ఎంతో కాలంగా వారందరూ చేస్తున్న దారుణమైన అకృత్యాలు, దారుణమైన పనులు, అవి చూస్తూ 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 వార్వలేని దశలో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి, ఇక అగ్నిగంధకాలతో ఈ పట్టణాలని లయించేయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ముందుగా దూతలను పంపించాడు. వారు లోతు ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఊరి జనం లోతు ఇంటిని చుట్టుకొని వారు ఏమంటున్నారో చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా. ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండుకొనక మునుపు, అంటే రాత్రి అవుతుంది, ఇక పండుకునే సమయం ఏర్పడినప్పుడు ఆ పట్టణస్థులు, సొదొమ గొమొర్రా కాపురస్తులు, సొదొమ మనుషులు, బాలురు అంటున్నాడు చూడండి. మొదటి స్థానంలో ఎవరున్నారు? బాలురా. బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఏమండి ఏం చేశారటండి? ఆ ఇల్లు చుట్టుకొని లోతును పిలిచి, ఈ రాత్రి ఎక్కడ నీ వద్ద ఉన్న మనుష్యులు? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వెలుపలకు వారిని తీసుకొని రండి. సమాజం క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం సొదొమ పరిస్థితి దేవుడు చెబుతున్నాడు బైబిల్లో. అప్పటికే జలప్రళయమై కొద్ది కాలమే గడిచింది. జలమయం చేశాడు దేవుడు యావత్తు భూమిని. సమస్త జీవరాశులను చంపాడు. వాటిలో పాపముందని కాదు, మనిషి చేసిన తప్పుకి. అప్పటికే నేల శపించబడింది. ఏదెను తోటలో ఆదాము హవ్వలు చేసిన అపరాధాలకు నేల శపించబడింది. వారి గర్భం గుండా ఉద్భవించిన మానవ జాతి ఎలా మారింది అంటే, సొదొమ సమయానికి వచ్చేసరికి పెద్దలే కాదండి, బాలురు కూడా
వృద్ధులు, ఏమండి, ప్రజలందరూ, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ. ఏమండి, బాలురు ఉన్నారట, వృద్ధులు ఉన్నారట, ప్రజలందరూ ఉన్నారట. మరి ఏం చేయాలి చెప్పండి? ఏంటి కూడటం అంటే ఏంటి? కూడటం అంటే ఏంటి? కలుసుకోవటం కాదు. మేము వారిని శారీరకంగా అనుభవిస్తాము. ఏంటి, ఎంత ఊరి జనం సామూహికంగా వచ్చిన 2 మనుషులు ఎంతమంది వచ్చారు అప్పటికి? లోతు గారి దగ్గరకు వచ్చిన దేవదూతలు ఎంతమంది? 2. 2ని కూడడానికి ఊరి జనం కదిలొచ్చిందండి. అంటే గ్యాంగ్ రేప్ అని మనం విన్నాం. గ్యాంగ్ రేపులు ఎంతమంది ఉన్నారు? 4, 5, ఏమండి, లేదా ఒక 7, లేదా మహా అయితే 10 మంది అనుకుందాం. ఇంతవరకు 20 మంది కలిసి గ్యాంగ్ రేప్ చేసిన వార్తలు మనం వినలేదు. 50 మంది గ్యాంగ్ రేప్ చేసిన వార్తలు మనం వినలేదు. 100 మంది గ్యాంగ్ రేప్ చేసిన వార్తలు మనం వినలేదు. కానీ క్రీస్తుకు పూర్వమే ఈ ప్రపంచం పాపంలో, చెడుతనంలో ఎంతగా విస్తరించింది అంటే, ఎంతగా ఎదిగిపోయింది అంటే, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ 4 వైపుల నుంచి వచ్చి ఉన్న 2ని చెరిచేస్తాము అంటున్నారండి. 4 చెరిస్తేనే పాపం ఆ స్త్రీమూర్తి తట్టుకోలేక చచ్చిపోయిన పరిస్థితులు మనకు తెలుసు. 4 ఆమెపై లైంగికంగా దాడి చేస్తేనే తట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఊరి జనం అంతా 2ని లైంగికంగా చెరిచేస్తాం అంటున్నారు. చూడండి, ఇక దేవుడు సహించాలా వీళ్ళని? సమాజం చెడిపోలేదా? ఏమండి, చెడిపోయింది సమాజం. సమాజం చెడిపోయింది నాడే. నేడు బాలురు బాగున్నారా? ఏమండి, బాలురు బాగున్నారా? ఈ మధ్యనే వార్తల్లో విన్నాం, 6వ తరగతి విద్యార్థిని 7వ తరగతి విద్యార్థి పాడు చేశారటండి. ఏమండి, 6వ తరగతి విద్యార్థిని 7వ తరగతి ఒక బాలుడు చెరిచేశాడు. వార్తలు ఏమిటి? చెరచడానికి వాళ్ళకున్న అనుభవం ఏంటి? వాళ్ళు నేర్చుకున్న పాఠాలేంటి? వాళ్ళ వయస్సు ఏంటి? ఏమండి, ఇంత చిన్న దశలో కూడా సమాజం ఎంత దారుణంగా విపరీతకర పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుందో చూడండి. అంటే నాడు సమాజం ఎలా ఉందో నేడు అలాగే ఉంది. నాడు నేడు అని మనం అంటే మార్పు చూడాలి కదా. ఆ రోజు అలా ఉందండి. ఏమంటే ఒక 100 ఏళ్ల క్రితం గుంటూరు నాడు ఎలా ఉంటుంది? అభివృద్ధి లేకుండా ఉంటుంది. నేడు ఎక్కడ చూసినా చక్కటి భవనాలు, చక్కటి రోడ్లు, అది అభివృద్ధి అంటే. మరి నాడున్న సమాజం నేడు అభివృద్ధి చెందాలి, కానీ ఇంకా పతనం అయిపోతుంది ఏంటండి? అందులో బాలురున్నారట, వృద్ధులున్నారట, ఊరి ప్రజలందరూ ఉన్నారట. ఏమండి, మనుషుడు ఈరోజు అభివృద్ధి పేరట మేము ఆకాశంలోనికి వెళ్ళిపోతున్నాం, అంతరిక్షాన్ని ఛేదిస్తున్నాం, భూగర్భాన్ని శోధిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ వాడు స్వాభావికంగా ప్రతి మనిషి పతనమైపోతున్నాడు, నాశనానికి వెళ్ళిపోతున్నాడు. మరి నాశనానికి వెళుతున్న వాళ్ళని బాగు చేయొద్దా? చెడిపోతున్న ఈ సమాజాన్ని హెచ్చరించొద్దా? దేవుని మాటలతో సరిచేయొద్దా? చెడిపోతుందండి ఈరోజు కూడా సమాజం. అందులో ఈరోజు సమాజం అంతా ఏమున్నాయి? ప్రచారాలు. ప్రతి వాని చేతిలో ఒక స్మార్ట్ ఫోన్. అందులో వచ్చేవి ఏంటి? పిల్లలు అన్నం తినాలంటే వాళ్ళకి చేతికి స్మార్ట్ ఫోన్ ఇస్తారు. ఏమండి, పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళ చేతికి బడులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి పంపుతున్నారండి ఈరోజు. బడులకు 7వ తరగతి పైబడి 8, 9, 10వ తరగతి వరకు స్మార్ట్ ఫోన్లు తెచ్చుకుంటున్నారు వాళ్ళు బడులకు. ఏవో కొన్ని బడులు అనుమతించకపోతే వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకోరు, కానీ ఇష్టపడితే ఏమండి
స్మార్ట్ ఫోన్లు ఇచ్చి పంపుతున్నారు. విదేశాల్లో నేను చూశాను కదండి, విదేశాలలో వాళ్ళ పిల్లలకు 8వ తరగతి నుంచే వాళ్ళ బడులకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి పంపుతున్నారండి. ఎందుకండి అని అడిగాను. అంటే మా పిల్లలు అక్కడ ఎలా ఉన్నారో, అక్కడ ఏం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టాలటండి. వాడి యోగక్షేమం కోసం తెలుసుకోవటం కోసం అక్కడ బడి లేదా, అందులో ఉపాధ్యాయులు లేరా, ఏమండి అక్కడ కేర్ టేకర్స్ ఎవరు లేరా, చుట్టూ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ ఉంది, మళ్ళీ నువ్వు తెలుసుకోవడం ఏంటి? నువ్వు కేవలం యోగక్షేమం తెలుసుకోవడం కోసం వాడికి స్మార్ట్ ఫోన్ ఇచ్చాను అనుకుంటున్నావు. కానీ వాడు ఆ స్మార్ట్ ఫోన్లో ఏమొస్తుంది? ప్రపంచంలోని చెత్త, ప్రపంచంలోని ఏమండి చెడంతా అందులోనే ఉంది. ప్రపంచమంతా చెడు. ఈరోజు పిల్లలు కూడా స్క్రోలింగ్ చేసేస్తున్నారు. స్క్రోలింగ్ అంటే ఏంటి అప్డేట్స్ వస్తున్నాయి. ఒక ఫేస్బుక్, ఒక ట్విట్టర్, ఇలా సోషల్ మీడియాలో ఎన్నో యాప్స్ ఉన్నాయండి. మనకు తెలియదు అందులో ఏమున్నాయో. మన పిల్లాడు చెప్తాడు ఏటేటి ఉన్నాయి అందులో. అంటే మనకంట డబల్ ముదిరిపోయాడు వాడు. ఏమండి స్మార్ట్ ఫోన్ పట్టుకొని ప్రయోజకుడు అయ్యాడు అనుకున్నా మనం. చెడిపోతున్నాడు వాడు. కారణం అందులో ఉన్నది చెడు కనుక. ఏమండి మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను, చూడాలి ఇప్పుడు మీరు. ఇక్కడ ఒక అమాయకురాలు కనబడుతుంది, చిన్న బిడ్డ, చాలా మృదువుగా, లేతగా, అమాయకంగా ఆ బిడ్డ కనబడుతుంది. వాళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నారండి ఆ బిడ్డతో. ఏమైనా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఆ ఫేస్ కవలికలు చూడండి ఎలా ఉందంటే కొంచెం బాధతో ఉన్నట్టుగానే కనబడుతుంది. ఇంతకీ ఆమెకున్న దిగులేంటో ఆ తండ్రి అడుగుతున్నాడు చూడండి. అది కూడా సోషల్ మీడియాలో రికార్డ్ చేసి, ఎందుకంటే వీడి ఇంట్లో జరిగే ప్రతిదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక ఫ్యాషన్. ఎందుకంటే వీడి దరిద్రం ఏంటో సమాజానికి అంటించాలి కదా, ఏమంటే తెలియాలి కదా. అందుకు ప్రతివాడు ఇంట్లో పళ్ళు తోముకుంటే అది పోస్ట్ చేయటమే, ఏమండి ఇంట్లో అంట్లు తోముకుంటే అది పోస్ట్ చేయటమే, ఇంట్లో ఇల్లు ఉడుస్తుంటే అది పోస్ట్ చేయటమే, ఏమండి తల దూకున్నా పోస్ట్ చేయటమే. ఏంటండి సమాజం ఇలా మారిపోయింది? ఎవరండి సమాజాన్ని హెచ్చరించేవాళ్ళు? వద్దు అంటే వింటారా? ఆపండి అంటే ఆపుతారా? ఆపరు. సరే, ఈ మహాతల్లి ఏం చేస్తుందో చూడండి. బయటికి వెళ్దాం అంటే నువ్వేమన్నావు? రీల్ చేస్తావా? బయటికి వెళ్దాం అంటున్నాడట నాన్న, కానీ ఆవిడకి బయటికి వెళ్ళడం ఇష్టం లేదటండి. ఎందుకంటే రీల్స్ చేస్తుందటండి. ఏమండి దాని వయసు, రీల్స్ చేసేది వయసు అదండి. పెద్దోళ్ళండి ఈరోజు రీల్స్ చేస్తున్నారంటే కెమెరా ముందు పెట్టుకొని తైతక్కలాడడం. ఏమండి డ్యాన్స్ రానోడు ముసలమ్మలు కూడా గెంతుతున్నారు ఈరోజు. వాడు దిక్కుమాలి స్టెప్పులు చూడలేక కడుపులో దేవుతుంటుంది మనకి, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంటుంది మనకి. ఏమండి వాడు బొజ్జంతా కూడా పెద్ద బానకడుపులాగా ఉంటే మన కళ్ళ ముందు వచ్చి గెంతుతుంటే, చిన్నపిల్లలకి గెంతిందంటే అది ఏదో అర్థవంతంగా ఉండదు. పడ్డలా మారిపోయి నువ్వు గెంతుతుంటే అది చూడడానికి విరక్తి వస్తుంది, కానీ ఏమి సంతోషం అండి. కానీ మనం ఎలాగ అలవాటు పడిపోయి ఆహా చూసి కామెంట్ కొడతాం. అబ్బా ఈ వయసులో కూడా ఎంత చక్కగా గెంతుతున్నారండి. ఈ లైక్ని చూసి ఇంకోటి గెంతుతాడు. మా అమ్మ కూడా రెడీ అవుతుంది అప్పుడు. ఇంట్లో తల్లి కొడుకులు కలిసి డ్యాన్సు, భార్యాభర్తలు కలిపి డ్యాన్సులు. సమాజం, ఈరోజున్న సమాజం రీల్స్. ఆ పనికిమాల టిక్ టాక్ అనేది ఉండి దానివల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారండి. ఎందుకో మన భారతదేశ ప్రభుత్వం టిక్ టాక్ను బ్యాన్ చేసింది, ఏదో పుణ్యం అంటూ. కానీ దాని స్థానంలో ఇవన్నీ వచ్చేసాయి. ఏంటి ఎన్ని సోషల్ మీడియాలో యాప్స్ ఉన్నాయండి ఈరోజు. ఇన్స్టాగ్రామ్ చూస్తే ఏమండి ఇంకా మొత్తం స్క్రోలింగే. మీరు పొద్దున్నుంచి పైకి లేపడం చూడండి, దానికి అంతం ఉండదండి, రాదు, ఎక్కడతో స్టాప్. ఏమండి ఇక్కడ రీల్స్ అయిపోయండి అని చెప్పండి, మీ బ్యాటరీ అయిపోవాలా, లేదా మీ చెయ్యి పడిపోవాలా, లేదా మీరు మంచాన పడిపోవాలి. అంతవరకు కదుపుతుంటే లెగుస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అందులో తమ యొక్క గొప్ప కళ, ప్రతిభ పోస్ట్ చేస్తున్నారు అందులో. బయటికి వెళ్దామమ్మా అనేసి అంటే బాధపడుతుంది. ఎందుకు? నేను రీల్స్ చేద్దాం అనుకున్నాను కదా అంటున్నాడు. బయటికి వెళ్దాం అంటే నువ్వేమన్నావు? రీల్ చేస్తావా? ఏం రీల్ చేస్తావు? సారీ ఏమంటే పోనీ ఏదో రీల్ చేయమనడానికి నాన్న అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి?
ఏమండి? ఆ పసిబిడ్డ నోటంబడి ఏం రావాలి? ఏదో 10 మందికి అవసరమైనది ముద్దు చిన్నప్పుడు మనం నేర్చుకున్నది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఇలాంటివే కదండి వచ్చింది. అవునా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. మా వయసులో, మా చిన్నప్పుడు మమ్మల్ని ఎవరైనా రైమ్ చెప్పమంటే ఇవే చెప్పేవాళ్ళమి. తెలుగు మీడియం వాళ్ళు అయితే చిట్టి చిలకమ్మ చెప్పేవారు. ఏమంటే ఇంగ్లీష్ మీడియం అయితే జాక్ అండ్ జిల్ చెప్పేవారు. అంతే, ఇంకేంటి? మరి ఇప్పుడు ఈ తరంలో, ఈ సమాజంలో ఎలాగున్నారు? ఏమంటుంది చూడండి. బయటికి వెళ్దాం అంటే నువ్వేమన్నావు? రీల్ చేస్తావా? ఏం రీల్ చేస్తావు? సరే చెయ్యి, సారీ. పర్మిషన్ ఇచ్చాడు. ఓకే చెయ్యి, నేను రికార్డ్ చేస్తున్నా. డబ్బల్ పడితే రూనా ఎంత ఊపు వచ్చిందండి దానికి. ఇప్పుడు దెబ్బలు పాటలో పడాలా, దీనికి పడాలా దెబ్బ? ఒక్కసారి నిజంగా దాని ఎక్స్ప్రెషన్ చూడండి, మారిపోయింది దాని ఎక్స్ప్రెషన్. అప్పటి వరకు ఎలాంటి మాడు మొహం పెట్టిందో చూసారా? బైబిల్ చెప్పింది నిజమండి. నరుల చెడుతనము వారి బాల్యము నుండి చెడ్డది. బైబిల్ చెప్తే వీళ్ళకి చెడ్డది. ఏమండి? ఈ బైబిల్ మంచి బైబిల్. నర సమాజాన్ని ఎలా సరిచేయాలో ఒక చక్కని బైబిల్ బోధ మనం చెప్పాం అనుకోండి, ఈ సమాజానికి ఎలా ఉంటుంది? ఎలర్జీ. వద్దో, ఈ మతాన్ని రొద్దొద్దో. మతమా? ఎవడన్నాడ్రా దీన్ని మతం అని? మార్గం, సందేశాన్ని ఇచ్చే మార్గం, సమాజాన్ని సంస్కరించే పుస్తకం బైబిల్. బూతులున్నాయని తెలియనోడు మాట్లాడతాడు. దమ్ముంటే రారా, సవాలుగా నిలబడి సంతకం పెట్టదు. బూతో నీతో నీకు చూపిస్తా. అంత గుండె ధైర్యం లేదు ఎవడికి ఒప్పుకొని సవాలుగా నిలబడ్డానికి. ఎందుకంటే నీ చెత్త ఏదో చెప్పి వెళ్ళిపోయేది కాదు ఈ సవాలు. డిబేట్లు అంటే గంటలు గంటలు కూర్చొని మాట్లాడి ఏది నిజమో ఏది అబద్ధం తెలియకుండా చేసే డిబేట్లు చేయదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అలాంటి డిబేట్లు చేయదు. క్రైస్ట్ చర్చ్ అలాంటి డిబేట్లు చేయదు. డిబేట్కి దిగింది అంటే నాది రైటా నీది రైటా తేలిపోలు వేదిక మీద. తేలిన తర్వాత నాది తప్పైతే బైబిల్ని వదిలేస్తా, నీది తప్పైతే నువ్వు నమ్మినది వదిలేసి క్రీస్తులోనికి బాప్తీసం తీసుకోవాలి. కండిషన్ భయం. ఇలాంటి కండిషన్లకు భయం. చెప్పమంటే సోదంతా చెప్తారు గంటలు గంటలు. ఇందుకు ఎవరిది రైట్, ఏది నిజం మీరే నిర్ణయించుకోండి. ప్రజలే న్యాయ నిర్ణేతలు. కోర్టుకి వెళ్ళారు, ఏమండి ఈ స్థలం నాదని. ఇంకొకడు వచ్చాడు ఈ స్థలం నాదని. ఏమండి 6 సంవత్సరాలు, ఎందుకంటే ఈరోజు సివిల్ కేసులు అలాగే కదండి కోర్టుల్లో. సంవత్సరాలు గడుస్తున్నా తేలవండి కేసులు. మొత్తానికి జడ్జిమెంట్ డే వచ్చింది. న్యాయమూర్తి గారు కూర్చున్నారు పైన. ఇరుపక్షాల లాయర్లు నల్ల కోట్లు వేసుకొని బల్లలు ఎరగొట్టేశారు అనుకుందాం వాదనలతో. ఓకే, జడ్జిమెంట్. ఇందు మూలముగా సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట ఈ స్థలము ఎవరిదో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను అని నల్లకోటేసుకుని దిగిపోయి వెళ్ళిపోయాడు అనుకోండి న్యాయమూర్తి. అక్కడ కూర్చుంటారు కదా ప్రజలు అటు ఇటు రెండు వైపులా. ఇంతకు నువ్వెందుకున్నట్టు అక్కడ? న్యాయం మేము తీర్చుకుంటూ నువ్వెందుకు అక్కడున్నావు అని అడుగుతారు కదండి. అది ఎంత బుద్ధిహీనమైన పనో. అలా జరిగితే కోర్టులో అలా జరగదులేండి, మొత్తానికి ఏదో న్యాయమైన తీర్పిస్తాడు ఆయన. మరి ఈరోజు జరుగుతున్న డిబేట్స్ ఏంటి? డిబేట్లు మళ్ళీ అడుగుతాడు, నువ్వు ఎప్పుడైనా డిబేట్ చేసావా? డిబేట్ చేస్తే గెలుపోటములు చూసేది, దాన్ని డిబేట్ అంటారు. దాన్ని ఛాలెంజ్ అంటారు, సవాలు చేయడం అంటారు దాన్ని. వస్తే ఎవడైనా ఏది నిజమో అబద్ధమో తేల్చొచ్చు, ఒప్పుకోవాలి, సంతకం పెట్టి ఒప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు మాట మారుస్తావు, మనిషి మాట మీద నిలబడేవాడు కాడు. అందుకే బాండ్ పేపర్ మీద సైన్ చేయాలి. ఈ కండిషన్స్కి నేను ఒప్పుకుంటున్నాను, నేను ఓడిపోతే క్రైస్తవుడిగా మారిపోతాను. దేవుని పిల్లలారా, ఈరోజు ఆ డిబేట్ల వల్లనండి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజంలో ఎందుకు ఈ తిరుగుబాటు వస్తుందో తెలుసా? ఎందుకు ఈ భయంకరమైన మతాల మధ్య కార్చిచ్చు రగులుతుందో తెలుసా? ఇద్దరు పనికిమాలిన వాళ్ళు స్టూడియో ముందు కూర్చొని వీడి ఛానల్ కోసము ఏమండి
లేదా వ్యూస్ కోసమో, పనికిరాని ఆ దిక్కుమాలని యూట్యూబ్ వాడు పారేసే ఎంగిలి మెతుకుల కోసమో, చిల్లర డబ్బు కోసం ఇష్టానుసారంగా వీడు రెచ్చిపోయి మాట్లాడుతుంటాడు. ఈ మధ్యలో వీడు ఇంటర్వ్యూ చేస్తుంటాడు, ఇది పెద్ద న్యాయ నిర్ణేతలాగా వీడి ఛానల్ ప్రమోట్ చేసుకోవటం కోసం. గంటలు ఇరువురు మాట్లాడుకుని ఏమంటో తెలుసా, వీడు తప్పులన్నీ వీడు చెబుతుంటాడు. చివరికి వ్యక్తిగతమైన జీవితాల్లో కూడా వెళ్ళిపోయి ఒకరి మీద ఒకరు బురద జల్లుకొని దుమ్ము పోసుకొని ఏమవుతుంది చివరికి? ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు కదండి, ఎందుకంటే యూట్యూబ్ చూడడం బాగా అలవాటు జనాలకి. ఏమండి, ఒకరు ఉండేవాళ్ళని నాకు తెలిసిన వ్యక్తి, ఆయన తెల్లవారు లేచి న్యూస్ పేపర్ చదివితేనే కానీ మోషన్ అయ్యేది కాదండి ఆయనకి. ఇది ఎక్కడ దూరం అలవాటు? ఇటు తెల్లవారు పేపర్ పట్టుకుని వెళ్ళిపోయారండి బాత్రూంలో. పేపరా ఏంటి అంత అవసరం? ఎందుకండి అని అడిగితే పేపర్ చూస్తేనే కానీ రావట్లేదండి. రావట్లేదు? సిగ్గుందా మాట అనడానికి? ఈరోజు మనం ఎలాంటి వాళ్ళు తెలుసా అండి, తెల్లవారు లేచి ఒకప్పుడు మన భారతదేశ సాంప్రదాయంలో ఒక ఇల్లాలు లేచిందంటే ఆ లేచి కళ్ళు విప్పగానే ముందు భర్తనో లేదంటే దేవుడు ఫోటోనో చూడాలనుకున్నారు. ఇప్పుడు ఎవరు తెల్లవారు లేగానే ముందు ఫోన్ ఎక్కడుంది ఎత్తుకుతుంటారు. ఎక్కడుంది ఈ భయంకరమైన దరిద్రమైన ఫోను? ఏమండి, నా దెయ్యం ఎక్కడుంది? దానికి మొక్కాలి. తెల్లవారు లేచి తెల్లవారు లేవగానే పాస్వర్డ్ విప్పేసి పాచి మొఖంతో దరిద్రమైన పాచి న్యూస్ అంతా చూడాలి. ఏముంది అందులో? వాట్సాప్లో ఏ దరిద్రుడు ఏ కామెంట్ పెట్టాడు, ఎవడు లైక్ కొట్టాడు, ఎవడు డిస్లైక్ కొట్టాడు, అంత గొడవలు అల్లర్లు. ఇదే కదండి, ఇది జరగట్లేదా సమాజంలో? ఇదే కదండి దాన్ని మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి డిబేట్లు చేయటం వలన ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే చూడటం అలవాటు అయిపోయింది. చూస్తే కానీ ఒకటి అన్నం కూడా తినడు, చూస్తే కానీ పళ్ళు కూడా తోమడు. ఇప్పుడు 2 వర్గాల వాళ్ళు చూస్తున్నారు. ఆహా, మా గ్రంథాలను విన్ని మాట్లాడుతున్నావా? మాలో ఉన్న లోపాలను ఎంత దారుణంగా ఎత్తి చూపిస్తున్నావా? రే నిన్ను విడిచిపెట్టాం. క్రైస్తవులు అయితే అలాగ అనలేరు కదండి, ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ క్షమ, వీళ్ళకి మళ్ళీ ప్రేమ చెప్పడానికి మాత్రం దాటి వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళ గ్రంథాలు, ఎదుటి వాళ్ళ దేవుళ్ళు గురించి నోరు విప్పి గట్టిగా మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. తప్పు. జైశాలి పీడి సుందరరావు గారు ఎప్పుడు మాకు నేర్పించింది ఏంటో తెలుసా? నువ్వు నమ్మిన ధర్మాన్ని, బైబిల్ని గొప్పదని చెప్పు, ఇతరుల జోలికి వెళ్ళొద్దు. చెప్పండి, ఏ రోజైనా మేము ఏ ఇతర మత గ్రంథాన్ని కానీ, ఇతర దైవాలను కానీ, దేవతలను కానీ ఒక్క మాట అన్నట్టుగా ఎనీ వీడియో చూపించగలరా? నెవర్. అది నేర్పించలేదు మా తండ్రి. యేసుప్రభు చేసిన ఎన్ని బోధల్లో ఏ దేవీ దేవతల కోసం మాట్లాడి చెప్పండి. ఆయన ఏమర్థమైంది ఈ సమాజానికి? ఏం తెలుసుకున్నారు ఈ సమాజంలో? వీళ్ళు జ్ఞానవంతులు అనుకుంటున్నారు. వ్యూస్ కోసం, పాపులారిటీ కోసం, మాకు ప్రజల మధ్య మెప్పు రావాలి, గుర్తింపు రావాలని ప్రతి వాడు ఇంటర్వ్యూలకు వచ్చేయడం, నోరు విప్పి మాట్లాడేయడం, రెచ్చగొట్టేయడం. నువ్వు క్రైస్తవుడు, నువ్వేమన్నావు? ఎంతన్నా క్షమిస్తామండి, క్షమిస్తాం. వాడు క్రైస్తవుడు కాడుగా, సరిగ్గా నూరుతాడు నీకు. మరి నూరడా? నీలాంటి క్షమ, నీలాంటి ప్రేమ అతనిలో లేనప్పుడు, ఎదుటి వాళ్ళలో లేనప్పుడు నువ్వు బయటికి రాగానే నీ మీద దాడి చేస్తాడు. నువ్వు ఇంట ఉన్నప్పుడు నీ మీద దాడి చేస్తాడు. ఎందుకంటే పగపట్టింది సమాజం. ఎందుకు అలాంటప్పుడు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం? 2 రెళ్ళు రైట్, ఎంత? 2 రెళ్ళు 4. నీ దగ్గర ఉన్నది బైబిల్. 2 రెళ్ళు 4 అని చెప్పు. 2 రెళ్ళు 3 తప్పు, 2 రెళ్ళు 10 తప్పు, 2 రెళ్ళు 100 తప్పు. ఎందుకు అవన్నీ నీకో? నువ్వు నమ్మిన సత్యం ఏదో చెప్పడం చేత కాకుండా ఎదుటి వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి తప్పుగా వాళ్ళని మాట్లాడి కించపరిచి రెచ్చగొట్టి ఈరోజు శిక్షలు అనుభవిస్తున్నారు చాలామంది. వద్దు. దేవుడు నీకోసం రాసిన మహాజ్ఞాన సంపద ఇది చెప్పడానికే సమయం సరిపోదండి. మహాజ్ఞాన నిధిది. ఇందులో సరుకు నీకు అర్థం కాక, చెప్పడం చేత కాక ఎందుకు ఇతర గ్రంథాల జోలికి వెళ్ళటం? వెళ్ళకూడదు. నువ్వు నేర్చుకున్న మంచిని చెప్పు. యేసు నేర్పించిన ప్రేమతత్వాన్ని చెప్పు. బైబిల్లో లేవా? ఎన్నున్నాయండి, ఎన్నున్నాయి.
ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు బైబిల్లో ఉంటే వాటన్నిటినీ విడిచిపెట్టి ఎవరో గ్రంథాల్లోనికి వెళ్ళి తప్పు చేస్తుంది క్రైస్తవ్యం. ఎవరేమనుకున్నా, ఎందుకంటే క్రైస్తవ్యాన్ని హెచ్చరించవలసిన బాధ్యత ఒక క్రైస్తవుడిగా, తోటి సేవకుడిగా నాకుంది. ఒకరినొకడు హెచ్చరించుకోమని అన్నాడు కదా, వాక్యముతో ఒకరినొకడు హెచ్చరించుకోమన్నాడు, పురుకొల్పమన్నాడు, సరి చేసుకోమన్నాడు. మనల్ని మనం సరి చేసుకోకుండా ఏదో ఇబ్బంది కలిగినప్పుడు క్రైస్తవులంతా సంఘటిత శక్తి, ఆ తర్వాత విరక్తి, అందరూ ఒకటి చూస్తే ఒకటి విరక్తి. ఆపద కలిగితే క్రైస్తవ్యం అంత ఒకటి కావడం కాదండి. ఏ ఆపద రాకపోయినా సువార్త కోసం ఒక్కటి అవదగలదా ఈ క్రైస్తవ్యం? వాక్యం కోసం ఒక్కటి కాగలదా ఈ క్రైస్తవ్యం? అవదో. మా బోధ మాది, మా డినామినేషన్ మాది, మా సంఘం మాది, వాళ్ళు కొన్నాయేమో. ఈరోజు నేను చెబుతున్నాను, క్రైస్ట్ చర్చ్ అండ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ వారు, మాకు ఏ డినామినేషన్ భేదం లేదో, మాకు ఏ సంఘంతో విరోధం విభేదం లేదో, వద్దు కూడా. మాకు అందరూ కావాలి. నమ్మిన నువ్వు కావాలి, నమ్మని ఆయన కావాలి. ఎందుకంటే అందరూ దేవుని కుమారులు, మనమందరం దేవునికి కావాలి. కాదంటారా? ఈరోజు శత్రుత్వం పేరట వారిని రెచ్చగొట్టి, గాయపరిచి, మనోభావాలు దెబ్బతీసి ఇబ్బందులు పడమని ఎవరండి చెప్పారు? నా మాట కొందరు కఠినంగా అనిపించవచ్చు, బట్ ఐఎమ్ స్పీకింగ్ ట్రూత్. నిజాన్ని మాట్లాడుతున్నాను నేను. ఎవరి మీద ద్వేషంతోనో ఎవరినో అవమానించాలని నేను మాట్లాడటం లేదు. సమాజం చెడిపోయింది, పాడైపోతుంది. ఎక్కడ పాడవుతుంది? పసిబాలురిలాగా ఉన్నారండి ఆ రోజున్న సమాజం. ఎవరండి? బాలురు, ఇంకా వృద్ధులు, ఇంకా ప్రజలందరూ. ఏమండి, ఇప్పుడు పసి బాలికను చూసామండి, ఇప్పుడు ముసలి బామ్మను చూపిస్తాను మీకు. చూపించాలి కదా సాక్ష్యం. అయ్యో పాపం ఏ పరిస్థితిలో ఉందండి? ముక్కులో గొట్టం పెట్టారు, చేతికి గొట్టం పెట్టారు, గుండె మీద గొట్టం పెట్టారు. పోయే దశలో ఉందన్నమాట. ఎందుకంటే ఈ కండిషన్ అంటే మన వాళ్ళు ఎవరున్నా సీరియస్ ఏమో అనుకుంటాం, జాలి వస్తుంది కదండి మనకి. ఇప్పుడు ఈవిడ చూడండి ఏం చేస్తుందో. ఈవిడ చంపడానికి ఇప్పుడు దేవుడు ఊ అనాలా ఆ అనాలా చెప్పండి? ఏంటండి ఈ సమాజం? బాలురు, బామ్మ నీకెందుకమ్మా ఈ పాట? చక్కగా ఏ దేవుని భక్తి పాటో, ఏమండి, ఏ సమాజానికి ఉపయోగపడే మంచి పాటో పాడకుండా పోయే కాలంలో ఎందుకమ్మా ఈ పోయే కాలం తెచ్చే పాట? అంటే బామ్మ కూడా సెల్ ఫోన్లో ఈ పాటే ఫాలో అయిందన్నమాట. ట్రెండింగ్ కదా, ట్రెండింగ్. ఎవడ మొబైల్లో చూసినా ఈ దిక్కుమాలిన పాటే. చెడిపోయిన సమాజం చెడిపోతుందండి. అయినా దేవుడు సహిస్తాడు. ఇంతకీ బామ్మ ఎంతగా వయసైనా బతుకుతుందంటే ఏంటి? ఇంకా ఊపిరిస్తున్నాడు దేవుడు. పోన్లే బామ్మ మారుతుందేమో. నిన్న చెప్పాను కదా, సిలువలో దొంగవాడు ఎక్కి మరణించనంత వరకు అతన్ని గమనిస్తూనే ఉన్నాడు. మారాలి, మారాలి, మారాలి. ఎక్కడ మారాలి? ఎక్కడ మారాలి? ఎక్కడ మార్పు రావాలి? మీరు చెప్పండి. ఎక్కడ మార్చేద్దాం? ఎవరిని చూసినా ఎందుకండి ఈ సమాజం ఎలా ఉందంటే సమాజం పాడైపోయిందండి. ఎందుకండి నేరాలు జరుగుతున్నాయి? సమాజం పాడైపోయిందండి. ఎందుకండి ఘోరాలు జరుగుతున్నాయి? సమాజం పాడైపోయిందండి. సమాజం అంటే ఎవరెంతకి? మనుషులే కదా. అదేమైనా దేశమా అక్కడికి వెళ్ళి వెంటనే చెడిపోవడానికి? నర సమాజం చెడిపోతుంది. ఈ నర సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎదుగుతున్న పసివాడు, మంచిగా ఉన్న ఉత్తముడుగా జన్మించిన వాడు కూడా ఈ భయంకరమైన నీడ, ఛాయ, ఈ చెడిపోయిన సమాజపు ఛాయ ఎదుగుతున్న పిల్లల మీద పడి వాళ్ళు చెడిపోతున్నారండి. మరి ఎలా మార్చాలి? ఎక్కడ మార్చాలి? మార్పు మనిషిలో రావాలి. ఆ మనిషి ఎక్కడ మారాలి? ఎక్కడ మారాలి?
ఎక్కడ మారాలో దేవుడు చెబుతున్నాడు చూడండి ప్రియులారా. ఎక్కడ మారమని దేవుడు చెబుతున్నాడు చూడాలి ఈ రాత్రి. మీరు వచ్చారు ఆయన దగ్గరికి శాస్త్రులు పరిసయ్యులు, మళ్ళా గొప్ప జ్ఞానం తెలిసిన వాళ్ళు. యేసుప్రభు శిష్యులట పళ్ళెం కడగకుండా చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారటండి. ఓ ఇది పెద్ద నేరంగా అయిపోయి, ఒరే ఏంటర్రా మీరంతా ప్రభు శిష్యులయ్యుండి చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారండి, పళ్ళాలు కడుక్కోకుండా, ఎంత పెద్ద తప్పు చేస్తున్నారేంటని పెద్ద తప్పుగా ఎత్తి చూపించారటండి. అసలుకే ఉన్నది ఎవరనుకున్నారు? మాస్టర్ బెత్తంతో ఉతికేస్తాడు అందరినీ. అనగా అనగా అలాంటోడు నోటి దగ్గర అన్నారు. ఆయన ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 39. ఇంకా వాళ్ళందరినీ ఎలా తిట్టాడో మీకు తెలుసు. అంధులైన శాస్త్రులారా, ఏమండి పరిసయ్యులారా. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా వాళ్ళని తిట్టడమేనండి యేసుప్రభు. ఎందుకంటే చెడిపింది వాళ్లే, సమాజాన్ని తప్పు మార్గాన నడిపించింది వాళ్లే గనుక. లూకాసు వార్త 11వ అధ్యాయం 39. అందుకు ప్రభు ఇట్లనెను, రే పరిసయ్యులను మీరు గిన్నె కడుగుతారా, బాగా తినే పళ్ళాన్ని కడుగుతారా, బయట బాగా తోముతారా మీరు దాన్ని, కానీ మీ అంతరంగం దేంతో ఉంది? దోపుతో, చెడుతనముతో నిండిపోయింది. రే అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలను కూడా చేశాడురా. కాగా అంటే ఏం కడగమంటున్నాడు? ముందు గిన్నె కడగడం కాదు, అది తర్వాత కడుగు. ముందు నువ్వు కడగవలసింది నీ అంతరంగం. ఎందుకంటే అంతరంగం నుంచి ఏమొస్తున్నాయి? ఏమిటి? సమాజం చెడిపోవడానికి ఈ చెడంతా ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? మార్కు సువార్తలు చెబుతాడండి ఎక్కడి నుంచి వస్తున్నాయో. మార్కు సువార్త తీయండి మీ బైబిల్. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరుచును. లోపల నుంచి వచ్చేదే ఈ సమాజాన్ని చెడగొడుతుంది అంటున్నాడు చూడండి. ఎందుకు ఈ సమాజం చెడిపోతుందో బైబిల్ చెబుతున్న ఆన్సర్. లోపల నుండి, మనుష్యుని లోపల నుండి అనగా మనుష్యులు హృదయం అంటే గుండెకాయ కాదు. గుండెకాయ ఆలోచన చేయదండి. గుండెకాయ అనేది ఒక పంపు లాంటిది. గుండెకాయని చూసి హృదయం అనకండి. ఈ పిచ్చి ప్రపంచం, ప్రేమ ప్రపంచం దేన్ని చూపించాలో తెలియక హృదయం అనగానే గుండెకాయని చూపిస్తుంది. అరే గుండెకాయ అంటే రక్తాన్ని పంపు చేసే పంపురా అది. దానికి ఏం ఆలోచన లేవురా ఒరే సన్నాసి. ఆలోచించేది ఏంటి తెలుసా? బ్రెయిన్, మెదడు. ఎక్కడుంది మెదడు? ఆలోచనలు ఎక్కడున్నాయి అంటే హృదయం అంటే దేన్ని చూపించాలి? హృదయం ఎక్కడుందంటే ఎక్కడో ఉందని ఎక్కడ చూపించకూడదు. హృదయం అంటే ఇదే. ఎక్కడుంది హృదయం? బైబిల్ టర్మినాలజీలో బైబిల్ చెబుతున్న వాస్తవం ఇక్కడుంది హృదయం. ఆ హృదయంలోంచి ఏమొస్తున్నాయంటే చూడండి, ఎన్ని వస్తున్నాయండి బాబోయ్. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమములు, కామ వికారములు, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం. అబ్బో ఏంటండి, నేను లెక్క పెడితేనే 14 వచ్చాయండి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ చెడ్డవన్నీ ఈ సమాజాన్ని చెడగొట్టే ఈ చెడంతా లోపల నుండి వస్తుంది బయటికి. లోపల నుంచి అవే మనిషిని పాడు చేసేవి, సమాజాన్ని చెడగొట్టేది మనిషి మనస్సులోని ఆలోచనలో. ఇప్పుడు ఏం చేయాలి? మందు ఎక్కడ వేయాలి చెప్పండి? సుడొక దగ్గర, చొరకొక దగ్గర అంటారు. అవునా? చేతికి ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, ఆయింట్మెంట్ ఎక్కడ రాకుండా ఈ చేతికి రాస్తున్నాను అనుకోండి, నేను మెంటల్ హాస్పిటల్లో ఉండాలి. నువ్వు ఎక్కడ అయితే గాయమైందో అక్కడ మందు రాయరా. అక్కడ రాయకుండా ఎక్కడో రాస్తావేంట్రా? ఎవడికో తలనొప్పితో మోకాళ్ళకి రాస్తున్నాడట అమృతాంజన్. నిన్నేమనుకోవాలి? అంటే మెదడు మోకాళ్ళలో ఉంటుందా నిజంగా? మెదడు మోకాళ్ళలో ఉండదు, కానీ ఇడికి మెదడు లేని వెధవా అని అనుకోవాలి మనం. బ్రెయిన్లెస్ ఫెలో. అవునండి, బైబిల్ చెబుతుంది ఇప్పుడు ఈ చెడిపోయిన సమాజాన్ని చెడగొట్టే భయంకరమైన అవుట్కమ్ కర్మాగారం. ఆ కర్మాగారం నుంచి ప్రోడక్ట్లు వస్తున్నాయి బయటికి, అన్ని చెడిపోయిన ప్రోడక్ట్లే.
అది మనుషుని అంతరంగం. దానిని శుద్ధి చేయమన్నాడు. అందుకే యేసుప్రభు అందుకే ముందు పళ్ళాలు కడగడం కాదురా, రోడ్లు తొడవడం కాదురా, కాలువలు శుభ్రం చేయడం కాదురా, ముందు మనిషి మెదడును సరిచేయి. బా ఏం చెప్పాడండి. హ్యాట్స్ ఆఫ్ యేసుప్రభుకి. అందుకని చెప్పాలండి జై. మంచిది చెప్పాడు కాబట్టి యేసు కొట్టాలి జై. దేవుని పిల్లలారా, సమాజాన్ని పాడు చేసే భయంకరమైన ఇవన్నీ మనిషిలో నుంచి వస్తున్నాయి, మెదడులో నుంచి. మరి అక్కడికి వెళ్ళి బాగు చేసే యంత్రం ఏది, ఏమండి వైద్యం ఏది అనుకున్నారా? కమాన్, బైబిల్ చెప్పిన దానికి సమాధానం. అక్కడ వరకు ఏ డాక్టర్ ఇంజెక్షన్ వెళ్ళదండి. ఏదో బ్రెయిన్ స్పెషలిస్ట్ బ్రెయిన్ ఓపెన్ చేసేసి శుభ్రంగా 2 సబ్బు కడిగేస్తే మొత్తాన్ని పోతాయి అనుకున్నారా? ఏమండి, మీరు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాడు ఏదో మెదడుని తీసి నీటిలో లెగలగలగ ఆడించేసి లోపల పెట్టేస్తే అంతా మంచిగా అయిపోతాం అనుకున్నారా? నో. మనిషి మెదడు, తలంపులు, ఊహలు, చెడ్డమైన వాటన్నిటిని మార్చాలి అంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చెబుతున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం అంటున్నాడు. బైబిల్ వాక్యం 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 సజీవమైనదై బలము కలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే, డాక్టర్ కత్తి కంటే పదునుగా ఉండి ప్రాణాత్మలు, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అవునా? అంటే ఇప్పుడు దేన్ని బాగు చేయాలి చెప్పండి? దేన్ని బాగు చేయాలి? నీకు కావలసిన మెదడుకు మందు అదేంటి? బైబిల్. మంచి మాటలు, ఒక మనిషి మెదడును మార్చే మాటలు. అవునండి, మారుతారా మనుషులు? మారుతారండి, మనుషులు మారుతారు. ఎందుకు మారరు? మీ ఊరిలో ఒక మంచి ఊరు ఉందండి, మీకు తెలిసిన ఊరే బాగా. ఏంటా ఊరు అనుకున్నారు? చూపిస్తాను చూడండి. ఇప్పుడు పక్కనే ఉంది మీ గుంటూరు జిల్లాలోనే స్టువర్ట్పురం. మంచి పేరు కలిగిన ప్రదేశమే కదండి. ఇందుకు దేనికి ప్రసిద్ధి? అది దొంగలకు, దొంగతనాలకు, దొంగల జీవితాలకు ప్రసిద్ధి స్టువర్ట్పురం. ఏమండి, అయితే దానికోసం హెచ్ఎం టీవీ వాళ్ళు, వీళ్ళు క్రైస్తవులు కాదండి, ఒక న్యూస్ ప్రకటించారు. ఏంటి ఆ న్యూస్ చూద్దామా? వారి చేపడితే ఎంత పెద్ద తాళమైనా ఊడిపడాల్సిందే. కోట గోడలు, ఖజానా తలుపులు వారికి అడ్డంగా నిలవలేకపోయేవి. వాళ్ళు దోపిడీకి పాల్పడితే ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే. హత్యలు చేయడం, దోపిడీ సమయంలో మహిళల జోలికి వెళ్ళకపోవడం వారి లక్షణం. దొంగతనాల్లో కూడా దొరతనం శైలిని సాగించడం వారి ప్రత్యేకత. ఈ ఉపోద్ఘాతమంతా చెప్తోంది స్టువర్ట్పురం దొంగల గురించి. భారీగా సంపాదించాలనుకుంటున్న స్టువర్ట్పురం దొంగలు జైళ్ల పాలై చివరికి ఈ రోజు కూటికి లేక కటకటలాడుతున్నారు. ఒకప్పుడు 100 మంది పోలీసులు కాపు కాసిన స్టువర్ట్పురం గ్రామం నేడు కేసులు లేక పోలీస్ స్టేషనే ఖాళీగా ఉంటుంది. ఏంటంటే కేసులు లేవా? ఎందుకు పోలీస్ స్టేషన్ ఎందుకు ఖాళీ అయిపోయింది? స్టువర్ట్పురం ఏం పురం అయిపోయింది? కింద నాళే పెట్టారు టైటిల్, మనం కాదు. సువార్తపురం. సువార్తలు ఎవరున్నారు? జీసస్. యేసు మాట మార్చింది స్టువర్ట్పురాన్ని. దొంగలను మార్చగలదు యేసు మాట, నరహంతకులను మార్చగలదు యేసు మాట, వ్యభిచారులను మార్చగలదు యేసు మాట, దోపిడీ వారిని మార్చగలదు యేసు మాట, ఎంతటి చెడ్డవారినైనా మార్చగలదు నా యేసు మాట. కదా, ఇది నేను చెబుతున్న మాట కాదు, ఇది ఒక సెక్యులర్ టీవీ ఛానల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అంటే ఎందుకు మారారు స్టువర్ట్పురం దొంగలు? ఏం విన్నారు? సువార్త. ఎవరిని గూర్చిన వార్తది? ప్రేమమయుడైన యేసును గూర్చిన వార్త విన్నారు. వాళ్ళు మారిపోయారు. వాళ్ళు అంటే వాళ్ళ మెదడులోనికి ఏం వెళ్ళింది చెప్పండి? ఇప్పుడు ఏం వెళ్ళింది? వాక్యం. వాక్యం మనసులోనికి వెళితే నీ పొరుగునున్న వాడిని దోచుకోవు, నీ పొరుగునున్న వాడిని దాడి చెయ్యవు, నీ పొరుగునున్న వాడిని నరహత్య చెయ్యవు. అదండి వాక్యానికున్న పవర్, క్రీస్తుకున్న పవర్. అంటే అది లోపలికి వెళ్ళి ఏం కడిగింది? మనిషి దుష్ట హృదయాన్ని కడిగేసిందండి. అది
కేసులు లేవట, విలవిల్లాడుతున్నాడు పాపం పోలీస్ స్టేషన్లో. ఒరే నాయన కేసు లేవురా అని పోలీసులు ఈగలు తగులుకుంటున్నారట. ఏ ఎందుకు మారిపోయారు? వాక్యం మార్చింది వాళ్ళని. అంటే ఏది మారింది? అంతరంగం. పోలీసు లాఠీలు మార్చనిది, కటకటాల గోడలు మార్చనిది నా యేసు మాట మార్చింది వాళ్ళని. అంటే మార్పు ఎక్కడ రావాలి? ప్రతి మనిషి మనస్సును చెడిపోతున్నాయి. ఈ మానవ సమాజం మారాలి అంటే ముందు వాడి మనస్సు మారాలి. ఎలా మారాలో ఆ హృదయం దేవునికి కనబడుతుంది. దేవుడు హృదయంలో మార్పుని తీసుకుని రమ్మని చెప్పాడు. మారాల్సింది మనిషి హృదయం. ఆ హృదయాలను మార్చేది దేవుని వాక్యం. ఆ వాక్యం ప్రకటించకూడదా? ఆ వాక్యం ఈ సమాజంలో ప్రకటించబడకూడదా? ప్రకటించబడుతుంటే ఎందుకు దానిని నివారిస్తుంది ఈ సమాజం? బోర్డులు పెడుతున్నారండి గ్రామాల్లోనికి, మీరు సువార్త ప్రకటించడానికి మా గ్రామాలలోనికి రాకూడదు. మేము చెడిపోతాం, మా పిల్లలు చెడిపోవాలి, మేం చెడిపోవాలి, కట్టగట్టుకొని మేమంతా నరకంలో కూలిచ్చావాలి. ఇదే కదా ఈ ప్రపంచం అనుకుంటుంది. వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదండి. ఇప్పుడు చెబుతుంటే మతం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మనం చెబుతుంది ఏంటో తెలుసా? మార్గం. ప్రతి మనిషి నడవవలసిన సన్మార్గం అది. యేసుక్రీస్తు వారు చెప్పిన మహోపకారమైన ఉన్నతమైన మాటలవి. ఎందుకండి ఈ సమాజం వద్దంటుంది? కరపత్రాలు పంచితే తిడుతున్నారు, కొడుతున్నారు. ఏముంది అందులో? బూతులా? ఒక మనిషిని మారమని చెప్పటం, ఒక మనిషి తన చెడు స్వభావాన్ని నుంచి మార్పు చెందమని చెప్పటం మతమవుతుందా? సిగరెట్ తాగుతుంటారో, వద్దు నాన్న సిగరెట్లు మానే నాయన, నీ ఆయుష్కాలం పెంచుకోయ్యా, 10 కాలాల పాటు నీ భార్యకి నీ బిడ్డలకి బ్రతుకుండయ్యా అని చెప్తే, మతం చెప్పొద్దు అంటాడు ఎవడైనా? అది మతం ఎందుకు అవుతుందిరా పిచ్చోడా? మనిషి మేలు కోరేది. త్రాగుడు మానమని చెప్పేది మతం కాదు, పొగ త్రాగడం మానమని చెప్పేది మతం కాదు, దొంగతనం మానమని చెప్పేది మతం కాదు. మంచి అవుతుంది అది. బైబిల్ మంచి. బైబిల్లో మంచి ఉంది. ఎందుకంటే దానిని రాయించిన వానికి ఒక పేరుందండి, మంచి దేవుడు. దేవుడు మంచివాడు, సత్పురుషుడు. మంచివాడు ఒక్కడే, ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆయనలోనున్న మంచి మానవ సమాజానికి మంచిగా నేర్పించడానికేనండి నిన్ను పంపిస్తున్నాడు. ఈరోజు నువ్వు వెళ్ళు నాయన. యేసుక్రీస్తు వారు వచ్చి ఈ సమాజంలో సిలువ వేయబడి చంపబడిన తిరిగి లేచిన తరువాత ఏమండి ఆయన యావత్తు క్రైస్తవ సమాజానికి నిర్దేశించిన నిర్దేశిక ఏంటో తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. మతం కాదది. సువార్తను ప్రకటించాలి. ప్రకటించాలా సువార్తని? చెప్పాలి. ఆ మతం కాదది, సువార్త అయితే ఆ సువార్త చెప్పకుండా, సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? సర్వలోకానికి వెళ్ళి ఏం చెప్పమన్నాడు? సువార్త అయితే బైబిల్లో సువార్త అన్నదానికి నిర్వచనం ఏంటో తెలుసండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఉంటుంది, చదవండి. అది సువార్తనగా క్రీస్తు మరణించటం, సమాధి చేయబడ్డం, తిరిగి లేవటం, అదే సువార్త ఉంటుంది. చూడండి అక్కడ 3వ వచనం నుంచి, నాకు ఇయ్యబడిన ఈ ఉపదేశం మొదట మీకు అప్పగించాను. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడను. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు యేసుప్రభు మృత్యుంజయుడై. సువార్త అంట చూడండి మొదటి వచనంలో. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త అంటున్నాడు చూడండి. ఆ సువార్త ఏంటో కిందన చెబుతున్నాడు. ఏమండి, ఈ సువార్త చెప్పకుండా ఇతర మత గ్రంథాల జోలికి వెళ్ళి వాళ్ళ గ్రంథాలలోనిది ఎందుకు చెబుతున్నారు క్రైస్తవులు? ఇదా చెప్పమన్నాడు? ఎవరి గ్రంథాలలో ఉన్నది చెప్పమన్నాడు? చెప్పండి యేసుప్రభు. లేఖనములు. లేఖనాలంటే మీ చేతిలో ఉన్న 66 పుస్తకాలు ఉన్న బైబిల్ని చెప్పాలి.
ఎందుకు ఇతర మత గ్రంథాల జోలికి వెళ్ళి పుస్తకాలను పట్టుకుని వాటిని తెరిచి వాటిలో లోపాలు ఉన్నాయని నువ్వు భావించి వాటికి చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని శత్రువులుగా మార్చుకుని నువ్వు చెప్పే మంచిగా ఎన్నడూ వాడు వినడు, శాశ్వతంగా వినకుండా చేస్తుంది. ఇది అబద్ధ విధానం, ఇది తప్పుడు విధానం. మర్చిపోకండి, సరి చేసుకోవాలి. యేసు ప్రభు నిన్ను సర్వలోకానికి వెళ్ళి చెప్పమంది ఆయన మరణ సమాధి పునరుద్ధానాల కోసం, ఇతర మత గ్రంథాల్లో ఉన్న లోపాల కోసమో నిజాల కోసమో కాదు. ఎటు వెళ్ళిపోయింది క్రైస్తవ్యం? అందుకు చెప్పండర్రా. దేన్ని చెప్పడానికి మీరు నడుం కట్టాలి ఈరోజు? దేన్ని ప్రకటించడానికి? ఈ సువార్తను ప్రకటించడానికి. అందుకే పౌలు అన్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఎవరినో కోప్పడి, ఎవరినో దూషించి, ఎవరినో తిట్టి నీకు శ్రమలు వస్తే సువార్త కొరకు శ్రమ అంటావా? చెప్పండి. క్రీస్తు కొరకై ఉండాలి శ్రమ. సువార్తను ప్రకటిస్తుంటే అడ్డగిస్తే, కరపత్రాలు పంచుతున్నప్పుడు నిన్ను కొట్టారనుకో, అది సువార్తకు సంబంధించిన శ్రమ. యేసు మరణ సమాధి పునరుద్ధానాలు ప్రకటిస్తున్నప్పుడు నిన్ను అడ్డగించారనుకోండి, అది శ్రమ. ఏమండి? పొరుగు వారిని దూషించి వాళ్ళలో లోపాలను ఎత్తి చూపి కోపంతో వాడు కర్రతో నీ మీద దాడి చేస్తే, అబ్బో నేను సువార్తలో దెబ్బలు తిన్నానని చెప్పొద్దు. తప్పది. అది నీ నోటి ద్వారా నువ్వు కొని తెచ్చుకున్న ప్రతిఫలం, నీ నోటి ద్వారా నువ్వు తెచ్చుకున్న కీడు. నీవు తప్పు చేసి నీవు హింసింపబడి అది దేవుని కొరకు హింస అంటే ఎలా? ఎవడో చైన్ లాగేసావు, మెడలో చైన్ లాగేసావు, పోలీసులు వచ్చేసరికి నీ దగ్గర చైన్ దొరికింది, అందరూ నేను కొడుతుంటే నేను యేసు ప్రభువు కోసం దెబ్బలు తిన్నాను అని అంటాడా దొంగోడు ఎవడైనా? చైన్ ఎందుకురా ముట్టుకున్నావు ముందు? నువ్వు దొంగతనం ఎందుకు చేశావు? తీరా దెబ్బలు పడేసరికి యేసు ప్రభువు కోసం దెబ్బలు తిన్నానని చెప్పొద్దు, తప్పదే. ఈరోజు క్రైస్తవ్యం సరైన గాడిలో లేదో, జ్ఞానము లోపించింది. ముందు మనలను మనం సరి చేసుకుందాం, వాళ్ళను కాదు. మనలను మనం సరి చేసుకోవాలి. మనలోనే బోళ్ళు లోపాలున్నాయి, సంఘాలలోనే బోళ్ళు లోపాలున్నాయి. ముందు ప్రేమగా మనమంతా కలుసుకొని కూర్చొని మాట్లాడుకొని మనమంతా కలిసి ఎలా సువార్త ప్రకటించి వారిని కాపాడాలి అనే ప్రణాళికతో ఉండాలి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తిట్టి, వాళ్ళని దూషించి, వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళని కించపరిచి, అవమానపరిచి తన్నులు తిని రావటం కాదు సువార్త అంటే. దేవుని పిల్లలారా, నేను చెబుతుంది వాస్తవం. ఆయన ప్రకటించమన్నది ఈ సువార్త. సర్వలోకానికి వెళ్ళి ఈ సువార్తను, బైబిలులో ఉన్న వాటిని ప్రకటించమని చెప్పాడు. ఏ గ్రంథాన్ని చెప్పమని చెప్పలేదు ఆయన. ఉందా బైబిల్లో? చెప్పండి. బైబిల్ కాకుండా పలానా దాన్ని ప్రకటించమని యేసు చెప్పాడు. ఒక్క మాట చెప్పండి, నేను తప్పని ఒప్పేసుకుంటాను. నేను బైబిల్ మాట్లాడు, 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞాన సంగతులను ప్రకటించు. అది మనందరి బాధ్యత. అలా ప్రకటించినప్పుడు అడ్డొచ్చారా? నిలబడు. దెబ్బలు కొట్టారా? సహించు. ఉమ్మి వేశారా? సహించుని. యేసు ప్రభు సహించాడు. మేలు చేసి సహించాడు ఆయన, కీడు చేసి కాదు. కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి కదా నువ్వు శ్రమ అనుభవించాలి. ఒకరి పేదవాడికి అన్నం పెడుతున్నందుకు నిన్ను కొట్టారా? అది మేలు కొరకైన శ్రమ. బట్టలు లేని వాడికి బట్టలు ఇస్తున్నందుకు నిన్ను దాడి చేశారా? అది మేలు కొరకైన శ్రమ. ఇలాంటి శ్రమలను విడిచిపెట్టి ఎందుకండి కోరుండి మన పొరుగు వారితో శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నాం మనం ఈరోజు. తప్పు. మానండి విధానాన్ని. సత్య సంబంధమైన వాక్యాన్ని మీ చేతబట్టి లోకమందు జ్యోతులుగా వెలిగి యేసు మహాజ్ఞాన సువార్తను ప్రకటించండి. అప్పుడు అడ్డొస్తే సహించండి, నిలబడండి, ధైర్యంగా ఎదురు నిలబడండి, పర్వాలేదు. ఒకనాడు పేతురు యోహానులు అన్నారు, ఏమని? ఈ నామాన్ని బట్టి ఎంత మాత్రము మీరు ప్రకటించకూడదు. వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళే ఉన్నారు తెలుసా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టం అనుకుంటున్నారా? పేతురు అన్నాడు జవాబు, మేము కన్న వాటిని, విన్న వాటిని
చెప్పక ఉండలేము. అపోస్తుల కార్యములు చూడండి, 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము యేసును గురించి చెప్పడానికి వీల్లేదు, బైబిల్ చెప్పడానికి వీల్లేదని అన్నప్పుడు, వారికి బోధింపకూడదని ఆజ్ఞాపించినప్పుడు పేతురు అంటున్నాడు, యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా? చెప్పండి, ఏది న్యాయం? మా దేవుడు చెప్పాడు ప్రకటించమని, చెడిపోయిన సమాజాన్ని రక్షించమని. మేము కన్న వాటిని, యేసు నోటి వెంబడి విన్న వాటిని చెప్పక ఉండలేమో అని ఉత్తరమిచ్చి ప్రతిరోజు సమాజ మందిరములోనికి ప్రజల మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటించారండి. అందుకు వాళ్ళు దెబ్బలు తిన్నారు, హింసలు పొందారు, ఎదురు నిలిచారు. దట్ ఈస్ క్రిస్టియానిటీ, అది క్రైస్తవ్యం. అప్పుడు చంపినా పర్లేదు. నేను ఏ దేవుళ్ళని తిట్టి పౌలు గారు చచ్చిపోయారు చెప్పండి? ఏ దేవతలను తిట్టి అపోస్తలుడైన పేతురు గారు చచ్చిపోయారు చెప్పండి? ఎవరిని గురించి మాట్లాడి స్టెఫెను రాళ్లతో కొట్టబడి చెప్పండి, చంపబడ్డాడు చెప్పండి? బైబిల్ని గురించి మాట్లాడండి అర్రా, బైబిల్ని గురించి మాట్లాడండి. అలాంటి అప్పుడు వచ్చే శ్రమలకు ఎదురు నిలబడండి. అంజిబాబు మీ ఊరి వాడే, కమాన్ అంజిబాబు నువ్వే రా. మంచి పాట రాశాడండి జాన్సన్ విక్టర్ గారి తరువాత. పాటలు కనుమరుగవుతున్నాయి అనుకునే సమయంలో ఎందరో మంచి వాళ్ళు, రచయితలు అయిన వాళ్ళు ఎన్నో మంచి పాటలను రాశారు. అందులో నాకు నచ్చిన పాట, ఒక మంచి పాట మీకోసమే సిద్ధం చేశారండి. ఇలా రా, చూపించండి. ఆయన నన్ను చూపిస్తున్నారేంటి? అంజిబాబు, ఏంటి నాన్న నీ పాత్ర ఇక్కడ? కళాశాలలో ఎవరు నువ్వు? ఇన్ఛార్జ్, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీకి ఇన్ఛార్జ్గా ఉండి ఎన్నో సేవా పరిచర్యలు చేస్తున్నాడండి. ఈ సభలకు ఒక మూలస్తంభం లాంటి వాడు. దేవుని పిల్లలారా, చాలా సమయం అయింది. రేపు రండి, మరిన్ని గొప్ప విషయాలను బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీ పిల్లలు పడిన కష్టం వృధా కాకుండా చెడిన సమాజాన్ని మార్చి మీ దివ్యమైన జ్ఞానపు వాక్కులను తండ్రి మేము ప్రకటించడానికి చేస్తున్న సకల ప్రయత్నాల్లోనూ తోడుగా ఉండండి దేవా. పిల్లలు మీ వాక్యము విన్నారు, అసత్యము వైపు వెళ్లకుండా బైబిల్లో రాయబడిన ఎన్నో గొప్ప విషయాలను ఈ సమాజానికి పరిచయం చేసి గొప్ప బోధకులుగా పిల్లలందరినీ మలచండి. వాతావరణాన్ని అనుకూలపరిచి ఈ మాటలు వినే అవకాశాన్ని మాకు ఇచ్చారు. ధన్యవాదాలు తండ్రి. పిల్లలు వెళుతున్నారు క్షేమముగా, అందరినీ వారి వారి ఇళ్లకు చేర్చండి. వారిలో రోగాలతో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అవసరతలతో ఉన్నవారు ఉన్నారు, లేమిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి అవసరతలు కన్న తండ్రిగా మీరే తీర్చండి నాయన. మీ చిత్తమైతే రేపటి దినం కూడా మరిన్ని గొప్ప విషయాలను మేము నేర్చుకొనగలిగే అవకాశాన్ని, సమయాన్ని మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్.